అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశంలో ఉన్న అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాల్లో ఒకటి, అలాగే ఎన్నో రహస్యాలతో కూడుకున్న కామాఖ్య శక్తిపీఠాన్ని దర్శించుకోబోతున్నాం. కామాఖ్య శక్తిపీఠం అస్సాం రాష్ట్రంలోని గౌహటి నగరంలో నీలాచల పర్వతం పైన ఉంది. ఈ శక్తిపీఠం మనకున్న 4 ప్రధాన శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. దక్షుడు చేసిన నిరీశ్వర యజ్ఞంలో అవమానించబడ్డ సతీదేవి అదే యజ్ఞగుండంలో దూకి మరణిస్తుంది. మరణించిన సతీదేవి శరీరాన్ని పట్టుకొని శివుడు కోపంగా తిరుగుతుండగా తన కోపాన్ని శాంతించడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తారు. అలా ఆ ఖండాలు ఎక్కడెక్కడైతే పడ్డాయో అవే శక్తిపీఠాలుగా ఉద్భవించాయి. అలా పడ్డ ఖండాల్లో కామాఖ్యలో సతీదేవి యొక్క యోని భాగం పడింది. ఈ సృష్టికి మూలమైన యోని భాగం ఇక్కడ పడడం వల్ల ఈ శక్తిపీఠాన్ని అత్యంత శక్తివంతమైన శక్తిపీఠంగా భావిస్తారు. ఇక్కడ ప్రధాన దేవాలయంలో షోడశి, మాతంగి, కమలాత్మిక అనే 3 రూపాలతో అమ్మవారు ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా 7 రూపాలతో అమ్మవారు ఇదే కొండపైన వెలిశారు. ఇవన్నీ కలిపి దశమహావిద్యలు అని పిలుస్తారు. ఈ దశమహావిద్యలు కూడా ఇక్కడ యోని రూపంలోనే పూజింపబడతారు. అలాగే ఇంకొక విచిత్రం ఏంటి అంటే ఇక్కడ సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి కూడా పీరియడ్స్ వస్తాయని నమ్ముతారు. ఆ సమయంలో బ్రహ్మపుత్ర నది కూడా 3 రోజులు ఎర్రగా అవుతుంది. అలాగే ఆ 3 రోజులు గర్భగుడిని మూసే ఉంచుతారు. ఆ సమయాన్ని అంబువాచి మేళాని ఇక్కడ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. ఆ సమయంలో ఇక్కడ నాగసాధువులు, తాంత్రికులు అందరూ వచ్చి ఇక్కడ ఎన్నో సాధనలు చేస్తారు. అలాగే ఇక్కడ అమ్మవారికి పూజలు కూడా వామాచార, కౌలాచార పద్ధతుల్లోనే జరుగుతాయి. కావున ఇక్కడ రోజు అమ్మవారికి ఏదో ఒక జంతువుని బలివ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ టెంపుల్ గురించి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఇక్కడికి ఎలా వెళ్ళాలో చూద్దాం. మేమైతే ట్రైన్లో వచ్చాము. ఇక్కడికి రావడానికి ముందుగా మనం గౌహటి లేదా కామాఖ్య రైల్వే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఫ్లైట్ నుంచి అయితే గౌహటికి రావాల్సి ఉంటుంది. గౌహటి నుంచి కామాఖ్య సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. స్టేషన్ బయటే మనకి ఎన్నో ఆటోలు, క్యాబ్లు ఉంటాయి. అవి తీసుకొని మనం కామాఖ్యకి రావచ్చు. మేము అక్కడి నుంచి కామాఖ్యకు వచ్చి హోటల్లో స్టే చేసాం. మేము వెళ్ళిన రోజు దుర్గాష్టమి. సో ఆ రోజు రష్ ఎక్కువ ఉంటుందని మా హోటల్ వాళ్ళు చెప్పడంతో మేము ముందే వెళ్ళి అక్కడ ఉన్న విఐపి టికెట్స్ తీసుకున్నాం. దర్శనానికి జనరల్ ఇంకా విఐపి 2 మార్గాలు ఉన్నాయి. అందులో విఐపి టికెట్ 501 రూపాయి. దానికి వాళ్ళు క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అలాగే రోజుకి 200 టికెట్లు మాత్రమే ఇస్తారు. ఆ టికెట్స్ తీసుకొని మేము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసాము. ఆ టికెట్స్ తీసుకున్నప్పటికీ కూడా మాకు దగ్గర 10 గంటల సమయం పట్టింది దర్శనానికి. దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ మొత్తం తిరిగి అక్కడ ఆర్ట్ ఇంకా శిల్పాలని ఎక్స్ప్లోర్ చేసాము. రండి, మీరు చూద్దురు కానీ. అలా అంతా చూసేసి మేము బయటకు వచ్చాము. బయట చాలా షాప్స్ ఉన్నాయి. అమ్మవారికి ప్రసాదము, అలాగే పసుపు, కుంకుమ ఇలాంటివన్నీ కొనుక్కోవడానికి చాలా షాప్స్ ఉన్నాయి. మేమైతే ఏం తీసుకోలేదు. మీకు కావాలంటే అది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. శ్రీమాత్రే నమః.